ఈ శిరోవేదన లేదా తలనొప్పి అని అంటాము. చాలామంది జనుల్లో తలనొప్పి అనేది సంభవిస్తుంది. కొంతమందికి ఉదయము సాయంత్రము అనే తేడా లేకుండా తలనొప్పి వస్తుంది. కొంతమందికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎలా సూర్యోదయం జరుగుతూ సమయం గడిచిపోతుందో అలా తలనొప్పి కూడా పెరిగిపోతుంది. దీన్నే పార్శ్వపు నొప్పి అని అంటాము. అంటే తలలో ఒక పక్క మట్టుకే నొప్పి వస్తుంది. కన్ను నుండి వన్ సైడ్ మొత్తం నొప్పి వస్తుంది. ఇలా ఉదయం ప్రారంభమైతే మధ్యాహ్నం 1, 2 వరకు పెరిగిపోతుంది. 2 తర్వాత నుంచి క్రమేణా తగ్గిపోతుంది. దీన్నే పార్శ్వపు నొప్పి అంటే ఒక పక్కగా నొప్పి వస్తుంది కనుక ఒక భాగం నొప్పిని పార్శ్వపు నొప్పిగా పిలుస్తున్నాం. అలా కాకుండా ఇంకా కొంతమందిలో తల మొత్తంగా నొప్పిగా, కళ్ళు మంటలుగా, కళ్ళు నొప్పి బరువెక్కినట్టుగా ఉంటాయి. వీడికి మాడు మధ్య నుంచి విపరీతమైన నొప్పి పోట్లు జరుగుతాయి. దీనివల్ల మెడ వరకు కూడా చెవుల వరకు మొత్తం నొప్పిగా ఉంటుంది. ఇలా జరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్స్, తర్వాత తల తిప్పినట్టు అవ్వడం ఇలాంటి లక్షణాలు కనబడతాయి. దీనికి ముఖ్యంగా ఎండ చూడలేకపోతారు. సరే లైట్ కూడా ఎక్కువగా లైట్ ఉంటే కూడా భరించలేని పరిస్థితుల్లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈవెన్ భోజనం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో అతి ఎక్కువగా శిరోవేదనం, తలనొప్పి కలిగిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లయితే కొంతవరకు తలనొప్పి బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం. తలనొప్పి రాకుండా వచ్చాక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా ఈ తల స్నానం చేయడం, హెడ్ బాత్ అంటారు. హెడ్ బాత్ చేయడం అనేది దాదాపు చాలామంది ప్రతిరోజు హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. ఆ హెడ్ బాత్ చేయడం వల్ల తలపైన ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి చర్మ లేయర్స్ వదిలిపోతాయి. దానివల్ల మనకున్నటువంటి తలను రక్షించేటటువంటి రక్షణ కవచం ఉల్లి పొర లాంటి సన్నటి పొర ఉంటుంది. ఆ పొర మొత్తం చిట్లిపోతుంది. దానివల్ల కూడా తల త్వరగా వేడెక్కడం, వాతావరణ పరిస్థితుల నుంచి మనల్ని కాపాడలేని పరిస్థితి ఏర్పడుతుంది కనుక తలనొప్పి ఎక్కువగా రావడం జరుగుతుంది. హెడ్ బాత్ అనేది వారంకి ఒకసారి అట్లీస్ట్ 6 days ఆర్ 7 daysకి ఒకసారి తలస్నానం చేయడం ఎంతైనా మంచిది. దానికి గాను మామూలుగా ఉండేటటువంటి షాంపూస్ వాడడం, చాలా మైల్డ్ షాంపూస్, అసలు షాంపూస్ వాడకపోవడమే చాలా మంచిది. కూకుడుగాయ రసం కానీ, సీకాకాయ పౌడర్ కానీ హెడ్ బాత్కి వాడడం ఎంతైనా మంచిది. దీనివల్ల ఎలాంటి హాని జరగదు. కాబట్టి హెడ్ బాత్ కొరకు ఎలాంటి షాంపూస్ వాడకుండా ఈ హార్బల్స్ వాడడం ఎంతైనా మంచిది. శీకాకాయ పౌడర్ కానీ, కుక్కుడుకాయల రసం కానీ వాడడం ఎంతైనా శ్రేయస్కరం. దీనివల్ల మనకి ఎలాంటి అనారోగ్యాలు కలగవు. తర్వాత తలకి ప్రతిరోజు తల నూనె వాడడం చాలా మంచిది. మన బ్రెయిన్కి ఎక్కువ జ్ఞాపకశక్తి ఉండాలి, ఇవన్నీ ఉండాలి అనుకున్నట్లయితే తలకి నూనె వాడడం చాలా మంచిది. ఈ ప్రస్తుత రోజుల్లో ఎవరు కూడా తలకి నూనె వాడడం లేదు. తైల సంస్కారం లేని జుట్టే అందరిలో కనిపిస్తుంది. ఆడ మగ తేడా లేకుండా ఎవరు తలకి నూనె పెట్టడం లేదు. కావున తప్పకుండా నూనె పెట్టినట్టయితే మన తలని రక్షించుకోవచ్చు. ఇంటర్నల్గా ఉన్నటువంటి మన మెదడు కూడా సక్రమంగా పనిచేస్తుంది. బ్రెయిన్ సరిగ్గా పనిచేసినట్టయితే చాలా రకాల జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. తద్వారా జ్ఞాపక శక్తి పెంపొందుతుంది అండ్
తలను రక్షించుకున్న వాళ్ళం అవుతాము. చాలా రకాల లాభాలు జరుగుతాయి. కళ్ళ మంటలు, కళ్ళ నొప్పి ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడతాము. చాలా రకాల ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉన్నాయి. హర్బల్ ఆయిల్స్ అలాంటివి వాడడం చాలా మంచిది. వీటి వల్ల తలకి చల్లదనం, వేడి నుండి, వాతావరణ పరిస్థితుల నుండి మనల్ని మనం కాపాడుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాబట్టి తలనొప్పి వచ్చిన పరిస్థితుల్లో ఇవన్నీ చేయగా కూడా తలనొప్పి వచ్చినట్లయితే ముఖ్యంగా ఇంట్లో తీసుకోవాల్సిన మెడిసిన్స్ కానీ, జాగ్రత్తలు కానీ, వర్షంలో తడవకుండా ఉండడం, అతి ఎండలో వెళ్ళకపోవడం చాలా మంచిది. మామూలుగా తీసుకోవాల్సినటువంటి చికిత్సలు ఏంటంటే తలకి మంచిగా నూనె పెట్టడం, తైల సంస్కారం రోజు ఒకసారి తప్పకుండా ఉదయం పూటనే నూనె పెట్టడం ఎంతైనా మంచిది. వారంకి ఒకసారి హెడ్ బాత్ చేయడం చాలా మంచిది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది. అలా కాక అయినప్పటికీ తలనొప్పి వచ్చినట్లయితే మనం తీసుకోవాల్సినటువంటి చికిత్సా విధానాలలో శిరశూలాదివటి అని చెప్పేటటువంటి ట్యాబ్లెట్స్ మార్కెట్లో దొరుకుతాయి. అలాంటి ట్యాబ్లెట్స్ని రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వాడినట్లయితే తలనొప్పిని తగ్గించుకునే అవకాశం ఉంది. అది కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుని వాడేటటువంటి మందు కూడా ఒకటి ఉంది. అదేంటంటే స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె తీసుకొని దానికి జ్యోతిస్మతి గింజలు లేదా ఆకుల పౌడర్ తీసుకొని ఒక 100 గ్రాముల పౌడర్ని తీసుకొని దాన్ని కషాయంలాగా తయారు చేసి దానికి నువ్వుల నూనెను వేసి బాగా మరిగించి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించేసి నూనెను భద్రపరచుకొని ప్రతిరోజు ఆయిల్ని తలకి పెట్టి వాడుతున్నట్లయితే కూడా ఈ తలనొప్పి నుంచి, బాధ నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దీనికి తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే చాలా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం, అన్ని రకాల కూరగాయలు తీసుకోవడం, మరియు ఆకుకూరలు ఎక్కువగా భుజించడం లాంటివి చేయడం, మజ్జిగ, పెరుగు లాంటివి తీసుకోవడం కూడా ఎంతో శ్రేయస్కరం. తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు అతిగా డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు మరియు జంక్ ఫుడ్స్, కేక్స్, బర్గర్స్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్, బయట తీసుకోవాల్సినటువంటి తినుబండారాలు అసలే తినకూడదు. ఈ కూల్ డ్రింక్స్ లాంటివి అసలే తాగకూడదు. అవసరమైతే పళ్ళ రసాలు, పళ్ళు తినడం ఎంతైనా శ్రేయస్కరం. అన్ని రకాల ఆరోగ్యాలకి పళ్ళు, పాలు, శుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి ఈ పైన తెలిపినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ వైద్య చికిత్సా విధానాలను అవలంబిస్తూ ఉండడం వల్ల మీ యొక్క శిరోవేదన, తలనొప్పి తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ తలనొప్పి తగ్గని పరిస్థితుల్లో లేదా చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బీపీ పెరగడం వల్ల లేదా రక్తపోటు తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ తల తిప్పడం, తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైద్యులను సంప్రదించి వారు చెప్పినటువంటి వైద్య చికిత్సా విధానాలను పాటిస్తూ, ఆహార నియమాలను పాటిస్తూ ఈ శిరోవేదన, తలనొప్పి నుంచి మీ యొక్క ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. పైన చెప్పినటువంటి ఈ గురక నివారణ ప్లస్ తలనొప్పి గురించి ఈరోజు చెప్పుకోవడం జరిగింది. వీటిలో చెప్పినటువంటి ఆహార నియమాలు కానీ, వైద్య చికిత్సా పద్ధతులను కానీ
జాగ్రత్తగా పాటిస్తూ మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారని అభిలాషిస్తూ జై హింద్, నమస్కారము.